ఏమంటున్నాడు? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. హల్లెలూయా. నీ దోషాలు ఉండటానికి వీల్లేదు, పాపాలు మనల్ని ఏలటానికి వీల్లేదు, ఈర్ష్య ద్వేషాలు మనకు ఉండటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనం ఏ రీతిగా మనం ఉన్నామో, ఏ రీతిగా మనం దేవుని అనుసరిస్తూ ఉన్నామో తెలుసుకోకపోతే నీ భక్తి వ్యర్థమే. చూడండి 10వ వచనంలో, అదే అధ్యాయం 10వ వచనంలో 51:10 కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగుజేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. హల్లెలూయా. ఎంత చక్కని ప్రార్థనలు చేస్తున్నాడండి ఆయన. నా దోషాలు పోయేటట్టు నన్ను బాగా కడుగు, నన్ను పాపము తీసివేసి నన్ను పవిత్రపరచు అంటా ఉన్నాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నా యందు శుద్ధ హృదయం కలుగుజేయి, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన విధం అది. నెలంతా చేయాల్సినవి చేసేసుకొని ఈరోజు ఈ రాత్రి వచ్చి ప్రార్థించుకుని, ప్రభువా రేపు నీ బలలో పాలు పొందుతున్నాను, నన్ను పవిత్రపరచు అని అంటే కుదరదు. వీటిని అనుసరించి నడుచుకోవాలి. హెబ్రీ పత్రిక 13:9 అంటాడు, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. బోధలు ఎన్నో తెలుసా? చాలా ఉన్నాయి. అంటే వాక్యము తెలుసుకోవాలి. వాక్యం మనకు తెలిస్తే ఎదటివాడు, నేనైనా ఇంకొకడైనా వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మనకు తెలిసిందనుకో, అతను ఏం చేస్తాడు? చెప్పేది నీకు అర్థమైపోద్ది, ఇతను తప్పు దారిలో వెళుతున్నాడు అని మనకు అర్థమైపోద్ది. అర్థమైనప్పుడు ఏమవుద్ది? మనం ఏం చేయాలి? తప్పుకోవాలి. తర్క వితర్కాలకు మనకు అనవసరం. ఏం చేశాడు? కావాలి. ఒక సేవకుడు మనం ఏంటంటే తీసుకునే వాళ్ళ గురించి చెప్పాడు. మరి ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? తీసుకునేవాడే అంత కఠినమైన మాటలు దేవుని వాక్యం చేత దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటే ఇచ్చేవాడు ఎలా ఉండాలి? మా దగ్గర కుర్రాడు ఉండేవాడు, వాడు పెయింట్ వేసేవాడు. ఆదివారం అది బల్లారాధన రోజు వీడు మిస్ ఆదివారం కూలిపోద్దని వెళ్ళిపోతుండాడు. కాంట్రాక్ట్ ఒప్పుకున్నవాళ్ళు వీళ్ళు పనులు ఒప్పుకొని వెళ్ళిన తర్వాత వీడు ఒక రోజు వచ్చి అన్నాడు, అయ్యగారు నాకు అభిషేకం ఇచ్చేయండి అన్నాడు. ఇదేంట్రా అభిషేకం ఏంటో, ఏం మాటలు అనుకున్నావు ఏంటి అభిషేకం ఇచ్చేయటం అంటే, లేదండి బల్లారాధన రోజు నేను ఉండటానికి కుదరట్లేదు, ఆ రోజు పని అనుకుంటే 1000 రూపాయలు పోతున్నాయి నాకు, నువ్వు అభిషేకం ఇచ్చావనుకో నా ఇంట్లోనే అంటే ఇది ఉద్దేశం ఏంటి అంటే, అభిషేకం అంటే అంత చీప్ అయిపోయింది. దేవుని ఉగ్రతకు లోనవుతాం. అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర, నీకు ఆ దైవజనుడు పరిస్థితి నీకు తెలియదు. ఒక చోటకి వెళ్ళిపోయావు, ఒక సంఘానికి వెళ్ళిపోయి ఈరోజు మరి ఆ బల్లారాధన కార్యక్రమం ఈరోజు మన సంఘంలో మనం లేము,
అక్కడికి వెళ్ళిపోయామని అనుకున్నాం అనుకోండి, అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలీదు, అతను నడవడేంటి తెలీదు, అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలీదు, అతని సంఘం ఏంటి తెలీదు, అతను నడిపించే విధానాలు మనకు తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుచేత అంటే గుర్తుపెట్టుకోండి, రక్షించబడిన వ్యక్తికి 3 తండ్రులు ఉంటారు. అలాగే రక్షణ పొందిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి ఏడున్నాను నాకు 3 తండ్రులు ఉన్నారంటే ఎరగొట్టేస్తాడు కదా. జనరల్గా ఏంటి, మన 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 కన్న తండ్రి మనం అనుకుంటాం కదా. అయితే నిన్ను కన్న తండ్రి మొదట కన్న తండ్రి కదా, పరమ తండ్రి ఉన్నాడు. ప్రార్థన ఏం చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి అంటాం. మన అక్కకైనా తండ్రే, నా బామర్దికైనా తండ్రి, నా భార్యకైనా తండ్రి, నాకైనా తండ్రి, సర్వలోకానికైనా తండ్రి, పరమ తండ్రి, కన్న తండ్రి. నీకు బాప్తిసం ఇచ్చినోడు నీ ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు కదా. నిన్ను కన్న తండ్రి, పరమ తండ్రి, నీ ఆత్మీయ తండ్రి, 3 ఉంటారు. ఇప్పుడు నీది బాప్తిసం నా దగ్గర తీసుకున్నావు, పక్కన దగ్గరికి వెళ్ళిపోయి నా కన్న తండ్రి దగ్గర తీసుకుంటాను నా ఆత్మీయ తండ్రి అంటే కుదురుద్దా? ఎక్కడ మనం చేసామో తండ్రిని మార్చేయగలమా చెప్పండి? మన ఆత్మీయ తండ్రి మన తండ్రి, పరమ తండ్రి, నిన్ను శారీరకంగా కన్న తండ్రి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చేసిన దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. ఇది వరకు లోకానుసారంగా మనం ఉన్నాం, ఇప్పుడు అలా ఉండటానికి వీల్లేదు. ప్రతిదాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని వాక్యం అంటా ఉంది. ఎలా పడితే అలా చేయటానికి వీల్లేదు, ఎలా పడితే అలా నడవటానికి వీల్లేదు. ఒకవేళ వారు తప్పుదారిలో నడిచినా మనకు అనవసరం. దుష్టునికి ఏమవ్వాలి? దూరంగా ఉండాలి. దుష్టునికి ఏమవ్వాలి? నువ్వు వెళ్ళి నువ్వు చేసే తప్పు అంటే అసలు మీ నడవడికే తప్పు అంటాడు కదా. మనం వెళ్ళి చెప్పామనుకో, వాక్యానుసారంగా వాక్యాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయి. కానీ వాక్యం నీకు తెలియకుండా వాదించడానికి వీల్లేదు కదా. అమ్మాళ్ళని కూడా తీసుకురావాలి నువ్వు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వాళ్ళు ఏ ప్రార్థనకి వెళ్తున్నారో తెలియదు. రేపటి దినం సిద్ధపరిచేటప్పుడు వాక్యం చెప్పి వాక్యంతో బలపరచాలి. రేపు డైరెక్ట్గా వచ్చేసి తీసేసుకుంటున్నారు అనుకో, వాళ్ళు ఎలా ఉన్నారో ఈ నెల అంతా తెలియదుగా, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదుగా, ఏం చేస్తున్నారో తెలియదుగా. వాక్యంతో బలపరచాలి, వాక్యం చెప్పాలి. ఇలా ఉండాలి, మనం ఇలా నడవాలి, ఎలా పడితే అలా చేయటానికి వీల్లేదు, ఒక కట్టుబాటులో దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని వాక్యం చేత వారిని హెచ్చరించి. లేదనుకోండి, దోషం నాది, నాకు వస్తుంది దోషం. ఏమీ తెలియకుండా ఏమీ చెప్పకుండా అలా ఎందుకు చేసావు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసే ప్రతీదీ కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా జీవించాలి. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా వాక్యము నీ హృదయమును భద్రముగా కాపాడుకును. దేన్ని కాపాడుకోవాలంట? వాక్యమును, హృదయమును. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినం దేవుని సన్నిధిలో ఆయన రక్తములో శరీరములో పాలు పొందే మనం చూడండి, ఒక 10 విషయాలు చెప్తాను చూడండి. మనస్సాక్షిని కల్మషం లేకుండా చూసుకోవాలి. మన మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలి. ప్రోక్షించబడిన హృదయము కలిగి ఉండాలి, రెండోది. మూడోది, ఉదక స్నానము చేసిన శరీరము గలవారమై ఉండాలి. హల్లెలూయా. ఇన్ని మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలి, ప్రోక్షించబడిన హృదయం కలిగి ఉండాలి, ఉదక స్నానము చేత శరీరము గలవారమై ఉండాలి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి.
ఊరికనే ఆషామాషాగా వచ్చేసి దేవుని సన్నిధిలో ప్రభు బలలో చేయి పెట్టడానికి వీల్లేదు. తర్వాత యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానంలో ఉండాలి. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. అలాగనే విరిగి నలిగిన హృదయం కలిగిన వారంగా ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు ఇప్పటి వరకు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడినందుకు కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవు దేవుని రక్తము చేత పవిత్రపరచమని దేవుణ్ణి వేడుకోవాలి. అంతేకాకుండా కపటము లేని వారుగా ఉండాలి. కపటం అనేది నీ హృదయంలో ఉండదు. ఆలోచనే తప్పు. కపటం దేవుని వాక్యం అంటుంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. నిన్ను వలె నీ పొరుగువారిని, నీ కుటుంబంలో ఉన్నవారిని కాదు, ఇతరులను కూడా ప్రేమించాలి. అలాగనే క్రీస్తు ప్రేమతో నింపబడాలి. క్రీస్తు ప్రేమతో నింపబడాలంటే క్రీస్తుని ధరించుకొని ఉండాలి. ఆయన ఎవరన్నా తిట్టాడా? కొట్టాడా? మేకులు కొడుతున్నా ఏమన్నా అన్నాడా? డొక్కలో పొడుతున్నా ఏమన్నా అన్నాడా? సిలువేస్తున్నా ఏమన్నా అన్నాడా? మరి నువ్వంటే ఎవరన్నా ఏదన్నా అన్నాడు అనుకోండి, ప్రార్థనకు వచ్చి ప్రభు సన్నిధిలో ఉంటాం కానీ వాళ్ళతో మాట్లాడు కదా. అది న్యాయమేనా? ప్రభువుని ధరించుకున్నవాడు ఎలా ఉండాలి? శత్రువునైనా ప్రేమించేటట్లు ఉండాలి. కానీ మనలో ఆ ప్రేమ కనిపించదు. కానీ వచ్చి దేవుని సన్నిధిలో బలలో పాలుపొంటాం. మరలా ఆయన సిలువ వేస్తున్నారు అని దేవుని వాక్యం అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటే ఇటైనా ఉండాలి, లేదా అటైనా ఉండాలి. వేషధారి జీవితం మనకొద్దు. వేసనైనా క్షమిస్తాడు కానీ దేవుడు వేషధారిని మాత్రం క్షమించడు. ఆ వేషధారి జీవితమే మనకొద్దు. అలాగ కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగనే నిన్ను నీవు కడుక్కొని పవిత్రపరచుకోవాలి. కపటము లేనివారుగా ఉండాలి. క్రీస్తు ప్రేమలో నింపబడాలి. దేవునికి ఇచ్చుటలో ధారాళము కలిగి మనం జీవించాలి. దేవుని వాక్యాలు ఆ రీతిగా బోధిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని మాటలు విన్న మనం ఏ రీతిగా ఉన్నాం? ఏ రీతిగా మనం దేవుని ఆరాధిస్తున్నాం? రేపటి దినం పరిశుద్ధ దినం. దేవుని శరీరములో రక్తములో మనం పాలు పొందేటప్పుడు వీటిలో ఏది కొదువైనా దేవుడు ఏం చేస్తాడంట? నిత్యముగా త్రోసివేస్తాడంట. హల్లెలూయా. త్రోసివేయబడటానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది, ఆయన్ని ధరించుకొనటానికి మనం వచ్చాం. ఆ రీతిగా మనం ఉండాలి. ఎన్ని చెప్పానో మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలి. ప్రోక్షించబడిన హృదయం కలిగి ఉండాలి. ఉదక స్నానము చేత మన శరీరమును కడుక్కొని ఉండాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. అలాగనే నిన్ను నీవు కడుగుకొని పవిత్రపరచుకోవాలి. కపటము లేని వారుగా ఉండాలి. క్రీస్తుని ధరించుకున్న వారుగా ఉండాలి. ప్రభుకి ఇవ్వవలసిన వాటిలో ఖచ్చితంగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం ఉంటూ ప్రభు దీవెన పొందుకుంటూ శుద్ధమైన హృదయం కలిగి జీవించుదుముగాక.